దేవుడు బండను చీలిస్తే అందులోంచి సంసోను నీళ్లు తాగాడన్న సంగతి మీకు తెలుసా అండి? న్యాయాధిపతులు 15వ అధ్యాయంలో భలే ఆశ్చర్యపోయే సంగతి ఒకటి ఉందండి. దేవుని ఆత్మ దిగిరాగానే సంసోనుకి ఎక్కడ లేని బలం వచ్చేసి కేవలం ఒక గాడిద దవడ ఎముకతో ఏకంగా 1000 మంది ఫిలిస్తీయులను మట్టి కరిపించాడండి. అది ఒక అద్భుతమైన విజయం. కానీ ఆ పెద్ద యుద్ధం తర్వాత పాపం బాగా అలసిపోయి దాహంతో ప్రాణం పోయే పరిస్థితికి వచ్చేశాడు. అప్పుడు భయంతో, ప్రభువా, ఇంత గొప్ప విజయం ఇచ్చావు, ఇప్పుడు ఈ దాహంతో నన్ను చనిపోమంటావా అని దేవునికి మొరపెట్టుకున్నాడండి. అప్పుడు జరిగిందండి అసలైన అద్భుతం. దేవుడు వెంటనే స్పందించి అక్కడున్న బండను చీల్చగానే అందులోంచి స్వచ్ఛమైన నీళ్లు ఉబికి వచ్చాయండి. సంసోను కడుపు నిండా నీళ్లు తాగి మళ్ళీ తన బలాన్ని తెచ్చుకున్నాడు. ఆ